వెళ్ళమంటావా? అమ్మమ్మ, అంత పని చేయకే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. సర్లే, నేను వచ్చి రూమ్ క్లీన్ చేస్తాను. నాకు తెలుసు అన్నయ్య, నువ్వు ఒప్పుకుంటావని. లవ్ యూ అన్నయ్య. ఏం చేస్తాం, అన్ని వైపులా లాగైపోతే ఇలాగే కమిట్ అవ్వాల్సి వస్తుంది. సరే పద. లక్ష్మి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ప్లీజ్ ఉండి, మీరేం చెప్పకండి, నాకు అంత అర్థమైంది. ఎందుకండి, ఎందుకు ఇలా చేశారు? నాతో చెప్పకుండా ఎందుకండి ఇలా చేశారు? నా దృష్టిలో మీరు చాలా గొప్పవారయ్యారండి. లక్ష్మి, మీరు కొంచెం ఏడవడం ఆపి అసలు ఏం జరిగిందో చెప్తారా? అఖిల నాకు అంతా చెప్పేసిందండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీరు అఖిల లైఫ్ ని మాత్రమే సేవ్ చేయలేదండి, మా ప్రాణాలు కూడా కాపాడారు. ఈ విషయం తెలిస్తే మా అమ్మ గుండె పగిలిపోయేది. మీరు ఈ జన్మలో తీర్చుకోలేనండి, తీర్చుకోలేను. అయ్యో లక్ష్మి, ఏంటిది చిన్నపిల్లలాగే? అయినా నేను చేసిన ఇంత చిన్న సాయానికి అంత పెద్ద పెద్ద మాటలు ఉండాలని చెప్పండి. లక్ష్మి, అఖిల నీకే కాదు, నాకు కూడా చెల్లెలు ఉంటుంది. అసలు మీరు వేరు నేను వేరు కాదు కదా. ఇంటికి అలాంటి సమస్య వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత అల్లుడిగా నా మీద ఉంటుంది కదా, అందుకే అలా చేశాను. అందరూ ఇలాగే ఉంటారో లేదో నాకు తెలియదండి. ఈ రోజు మీరు చేసిన గొప్ప పనికి ఏం చేసినా తక్కువేనండి. మీరుండగా నాకు ఏ కష్టం రాదని నమ్మకం కలిగించారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ అండి. ఈ మాటతో సరిపెట్టుకోలేమండి, కానీ మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. ఆలోచిస్తే థ్యాంక్స్ చెప్పడానికి చాలా మార్గాలు ఉంటాయి లక్ష్మి. థ్యాంక్స్ చెప్పడం కంటే స్పెషల్గా ఏదో ఒకటి ఇవ్వచ్చుగా. స్పెషల్గానా? ఏమి ఇవ్వాలి? చిల్లిపి అని నేనే చెప్పాలా? సర్లేండి, కళ్ళు మూసుకుంటాను, మీరిచ్చేది ఇచ్చేయండి.